హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఏరో ఇండియా షోకి ముందే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తమ లోయల్ వింగ్ మ్యాన్ అయిన క్యాట్స్ వారియర్ ప్రోటోటైప్ని మొదటిసారి పబ్లిక్కి చూపించింది. దీన్ని ఫైటర్ జెట్స్ దాడులకు వెళ్ళేటప్పుడు సపోర్ట్ చేయడానికి డెవలప్ చేశామని చెప్తుంది. డిఆర్డిఓ ఎలాగైతే ఘాతక్ యూసీఏవి టెక్నాలజీని టెస్ట్ చేయడానికి ముందు చిన్న సైజు స్విఫ్ట్ డ్రోన్స్ని తయారు చేసిందో, హెచ్ఏఎల్ కూడా మొదట 3 క్యాట్స్ వారియర్ చిన్న సైజు ప్రోటోటైప్స్ని తయారు చేసింది. ఈ టెస్ట్ల తర్వాతే ఇప్పుడు పూర్తి స్థాయి ప్రోటోటైప్ రెడీ అయింది. అలాగే గ్రౌండ్ మీద ఇంజన్ టెస్ట్ రన్స్ కూడా పూర్తయ్యాయి. ఈ అడ్వాన్స్డ్ డ్రోన్ కాంబాట్ ఎయిర్ టీమింగ్ సిస్టమ్ క్యాట్స్ ప్రోగ్రాంలో ముఖ్యమైనది. ఈ ప్రోటోటైప్ హెచ్ఏఎల్కి ఒక ముఖ్యమైన మైల్ స్టోన్. ఎందుకంటే ప్రపంచంలోనే చాలా దేశాలు తమ నెక్స్ట్ జనరేషన్ వార్ఫేర్ స్ట్రాటజీస్లో భాగంగా ఇలాంటి లోయల్ వింగ్మ్యాన్ డ్రోన్స్ని డెవలప్ చేయడంలో పోటీ పడుతున్నాయి. ఈ క్యాట్స్ వారియర్ శత్రువుల కదలికలపై నిఘా పెట్టగలదు, టార్గెట్స్ని గుర్తించగలదు, దాడులు కూడా చేయగలదు. స్ట్రాంగ్ ఎయిర్ డిఫెన్స్ ఉండే జోన్స్లో ఫైటర్ జెట్స్కి రిస్క్ని తగ్గిస్తుంది. ఇలాంటి టెక్నాలజీతో క్యాట్స్ వారియర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మోడర్నైజేషన్లో ముఖ్య పాత్ర పోషించబోతుంది. ఇది ఒక అటానమస్ కాంబాట్ డ్రోన్. అంటే ముందే ఒక రూట్లో వెళ్ళి రావాలని ప్రోగ్రామ్ చేసి స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా టేక్ ఆఫ్ చేసుకొని వెళ్తుంది. మిషన్ పూర్తయ్యాక దానంతటా అదే వచ్చి ల్యాండ్ అవుతుంది. సో ఆపరేటర్ డ్రోన్ సెన్సార్స్ కలెక్ట్ చేస్తున్న డేటాని అనలైజ్ చేసి టార్గెట్స్ని గుర్తించడం, డ్రోన్ వెపన్స్ని ఆపరేట్ చేయడం మీద దృష్టి పెట్టచ్చు. ఈ క్యాట్స్ ప్రాజెక్ట్ కోసమే హెచ్ఏఎల్ తేజస్ ట్విన్ సీటర్ వేరియంట్ని మదర్షిప్గా మార్చింది. దీన్ని క్యాట్స్ మ్యాక్స్ లేదా తేజస్ మ్యాక్స్ అని పిలుస్తారు. ఈ సెటప్లో ఒక పైలట్ తేజస్ని ఫ్లై చేస్తాడు. ఇంకో పైలట్ క్యాట్స్ వారియర్, క్యాట్స్ హంటర్, అలాగే క్యాట్స్ ఆల్ఫా ఎస్ డ్రోన్స్ని ఆపరేట్ చేస్తాడు. ఈ మదర్షిప్ 150 కిలోమీటర్ల దూరంలో నుండి 4 క్యాట్స్ వారియర్ డ్రోన్స్ని కంట్రోల్ చేయగలదు. ఈ డ్రోన్లో 2 PTAEW అనే హెచ్ఏఎల్ డెవలప్ చేసిన టర్బోజెట్ ఇంజిన్స్ ఉన్నాయి. వీటితో మ్యాక్ 0.9 స్పీడ్ని రీచ్ అవుతుంది. అలాగే 30,000 అడుగుల ఎత్తులో వెళ్ళగలదు. హెచ్ఏఎల్ ఏం చెప్తుందంటే ఈ డ్రోన్ శత్రువు భూభాగంలో 700 కిలోమీటర్ల వరకు చొరబడి దాడి చేసి రాగలదు. దీనికి ఇంటర్నల్ వెపన్ వే ఉంటుంది. ఇందులో 2 స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్స్ సా బాంబ్స్ ఉంటాయి. ఇవి 100 కిలోమీటర్ల దూరంలో దాడి చేయగలవు. వీటికి బదులుగా ఆల్ఫా ఎస్ స్వాన్ డ్రోన్స్ని క్యారీ చేసి 150 కిలోమీటర్ల దూరంలో కూడా దాడి చేయగలదు. మేల్ హేల్ క్లాస్ డ్రోన్స్ అనేవి స్ట్రాంగ్ ఎయిర్ డిఫెన్స్ ముందు ఫెయిల్ అవుతున్న విషయం తెలిసిందే. కానీ వారియర్కి రెడార్ గుర్తించకుండా 5th జనరేషన్ జెట్స్లా స్టెల్తీ డిజైన్ కూడా ఉంటుంది. అందుకే ఇలాంటి లోయల్ వింగ్మ్యాన్ డ్రోన్స్ ఫోర్స్ మల్టీప్లేయర్స్గా పనిచేస్తాయని చాలా దేశాలు వీటిని డెవలప్ చేస్తున్నాయి. అయితే క్యాట్స్ వారియర్కి గ్రౌండ్ స్ట్రైక్తో పాటు ఎయిర్ టు ఎయిర్ కాంబాట్ కేపబిలిటీ కూడా ఉంటుంది. మిగతా దేశాల లోయల్ వింగ్మ్యాన్ డ్రోన్స్కి ఇలాంటి సామర్థ్యం లేదు. హెచ్ఏఎల్ ఎయిర్ క్రాఫ్ట్స్ని గుర్తించడానికి చిన్న AES రెడార్ని యాడ్ చేసింది. అలాగే ఇంటర్నల్ వెపన్ బేలో డ్రోన్స్ని క్యారీ చేసిన, బాంబ్స్ని క్యారీ చేసినా సరే బయట మాత్రానికి అజ్రామ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ని క్యారీ చేయగలదు. ఓవరాల్ ఈ స్టెల్త్ టెక్నాలజీ, సెన్సార్స్, వెపన్స్తో క్యాట్స్ వారియర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఒక హ్యూజ్ అప్గ్రేడ్ అవ్వబోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.